వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు సామెతల గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం. నీ పొరుగువానితో నీవు వ్యాజ్యమాడవచ్చును, కానీ పరుని గుట్టు బయట పెట్టకము. మరొకసారి దేవుడి వాక్యంలో నుండి సామెతల గ్రంథంలో దేవుడు మనకిస్తున్న లైఫ్ ప్రిన్సిపల్స్, జీవిత సత్యాలను మనం గ్రహించేటప్పుడు దావీదు ద్వారా సొలొమోనుకి దేవుడు అనుగ్రహించిన జ్ఞానం చొప్పున, సొలొమోను ద్వారా దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న జ్ఞానం చొప్పున మన చుట్టూ ఉన్న పరిస్థితులకి తగినట్లుగా మనం ఎలాగూ మాట్లాడాలో ఈ వచనంలో నుండి 4 సత్యాలను మనం గ్రహించాలి. నెంబర్ 1, బీ బోల్డ్, ధైర్యంగా ఉండండి. స్పీక్ విత్ కరేజ్, ధైర్యంతో నిశ్చంతగా మాట్లాడండి. దేవుని వాక్యం ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, నీ పొరుగువానితో నువ్వు వేద్యమాడవచ్చు. నీ పొరుగువానితో వేద్యమాడటానికి నీకు అవకాశం ఉంది. ఆర్గ్యూ చేయటానికి నీకు అవకాశం ఉంది. ఆర్గ్యుమెంట్స్ కోసము నువ్వు దూరంగా పారిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు బయటికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. కానీ ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు, వాదించేటప్పుడు నిజాయితీగా వాదించటం, క్రమశిక్షణగా వాదించటం, అది దేవుని వాక్యానుసారంగా మనం గ్రహించాలి. కాన్ఫిడెంట్గా, ధైర్యముగా మనము దేవుని ఎదుట, ప్రజల ఎదుట మన వేద్యమును మనము నెరవేర్చుకోవచ్చు, మాట్లాడవచ్చు, ఆర్గ్యుమెంట్ చేయొచ్చు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. బీ బ్యాలెన్స్డ్, సమతుల్యంగా ఉండండి. ఈ విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మనం మాట్లాడేటప్పుడు మనము చాలా సమతుల్యంగా ఉండాలి. వాదనలు చాలా సందర్భాల్లో వేడెక్కటానికి అవకాశం ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో మనము నోరు జారి మాట్లాడటం కానీ, వేద్యమును చెప్పిన దాన్నే పునరావృతం చేయటం కానీ, లేదంటే మన మాటలను వక్రీకరించటం కానీ ఏమాత్రము చేయకూడదు. ఆ విషయాల్లో మనం జాగ్రత్తగా అంచనా వేసి ముందు కొనసాగాలి. చాలా చిన్న జట్కా ఏంటి అంటే, ప్రతిస్పందించే ప్రతి సమయంలో ఒక దీర్ఘమైన శ్వాస తీసుకొని దేవుని జ్ఞానమును కొరకు అడిగితే ఏం మాట్లాడాలో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. బీ బిబ్లికల్, బైబిల్ ప్రకారంగా ఉండండి, అంటే వాక్యానుసారంగా ఉండండి. దేవుని వాక్యం మనకి ఏమని జ్ఞాపకం చేస్తుంది అంటే, మీరు నీ పొరుగువానితో వేద్యమాడవచ్చును, కానీ పరుని గుట్టు బయట పెట్టకము. లోకపు ప్రిన్సిపాల్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, లోకపు వాదనంతా బయట ఉన్న తప్పుల్ని, లోపల ఉన్న తప్పుల్ని, పొరుగువాని తప్పుల్ని బయటపెట్టి వారిని తక్కువ చేసి మాట్లాడేదిగా ఉంటుంది. కానీ వాక్య ప్రకారమైన వాదన ఎలా ఉంటుంది అంటే, ఆ వాదము దేని కొరకు వచ్చిందో దాని వరకు ఉండాలి తప్ప పరుని గుట్టు బయట పెట్టడానికి అవకాశము లేదు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. చాలా సందర్భాల్లో ఎదుటివాణిని గాసిప్ చేయటం కానీ, లేదు అనంటే అపవాదులు వేయటాన్ని కానీ, ప్రతీకారం చేయటం కానీ బైబిల్ ఒప్పుకోవట్లేదు. కీడుకు ప్రతి కీడు చేయొద్దు అన్న సత్యాన్ని బైబిల్ నేర్పిస్తుంది. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఫైనల్లీ చివరిది, బీ బ్రీఫ్, క్లుప్తంగా చెప్పండి. దీర్ఘవాదనలు ఎప్పుడు మరింత లోతైన బాధని, నొప్పిని కలిగిస్తాయి. అందుకే దేవుని వాక్యాల్లో విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. కాబట్టి చాలా క్లుప్తంగా చెప్పటం, క్లుప్తంగా చెప్పిన తర్వాత మౌనంగా ఉండటం మనం నేర్చుకోవాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మేము వేద్యమాడేటప్పుడు ఎలాగూ ఉండాలో నీ వాక్యం ద్వారా మీరు మాకు జ్ఞాపకం చేసినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.